సార్ ఒక పర్సన్‌కి 5 లాక్స్ అప్పు ఉంది. బట్ అతని ఇన్‌కమ్ వచ్చేసి 20,000. అతను ఫాస్ట్‌గా అప్పుని ఎలా తీర్చుకోవాలంటారు? అసలు మీరిచ్చే సజెషన్స్ ఏంటి? మేడం, ఎవరి దగ్గర అయితే 5,00,000 అప్పు ఉందో హ్మ్. వాళ్ళకి 20,000 జీతమా మీరు అనేది? యెస్. 20,000. 20,000 జీతం ఉంది కానీ సరిపోవట్లేదు, వాళ్ళు అప్పు తీర్చాలి హ్మ్. అని మాట్లాడుకుంటే రెండు మెయిన్ రీజన్స్ మేడం. ఒకటి ఏంటంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోవాలి. హ్మ్. ఎక్కడెక్కడ తగ్గించుకోగలరు ఏంటనేది చూసుకోవాలి. హ్మ్. సో మనం ఒకవేళ మాట్లాడుకుంటే ఆయనకి ఒకవేళ సజెషన్ కావాలి అనుకున్నప్పుడు హ్మ్. ఆయన ఉండే రెంట్ని తగ్గించుకోవాలి. హ్మ్. ఓకే, బ్యాచులర్ అయితే షేడ్ రూమ్స్కి వెళ్ళి తగ్గించుకోవాలి. హ్మ్. బయట సైడ్ ఫుడ్ హ్మ్. అవాయిడ్ తినడం చేయాలి. తగ్గించుకోవాలి. హ్మ్. అన్నెసరీ లగ్జరీ ఐటమ్స్ కానీ ఏదో కొనుక్కోవడాలు తగ్గించాలి, స్పెండింగ్స్ తగ్గించాలి. హ్మ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే కొంచెం తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. సో నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ కొనకూడదు. ఓకే. సో ఇలాంటివన్నీ తగ్గించుకుంటూ ఒక మంత్లీ ఇన్కమ్ వారికి వచ్చే 20,000 జీతాన్ని ఎలాగ పెంచుకోవాలనేది హ్మ్. ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఒకటి ఏంటంటే ఒకవేళ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఒకవేళ గ్రాడ్యుయేట్ అనుకోండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉంటే వాళ్ళకి ప్రమోషన్ వస్తుందంటే ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎలా చేయాలనేది ప్లాన్ చేసుకోవాలి. హ్మ్. లేదంటే ఒక ఫ్రీలాన్సింగ్ లేదా పార్ట్ టైం వర్క్, డెలివరీ వర్క్స్, హ్మ్. లేకపోతే ట్యూషన్ తీసుకోవడం, లేకపోతే హ్మ్. ట్రైనింగ్స్ ఇవ్వడం, ఏదో ఒక పార్ట్ టైం వర్క్ తీసుకుంటూ ఆ ఇన్కమ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలనేది ఆలోచించుకోవాలి. హ్మ్. ఇమ్మీడియట్గా ఏంటంటే ఆ లోన్ ఒకవేళ క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ ఈ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటూ ఒక మంత్లీ ఇన్కమ్ తీసుకుని వెళ్తే ఆ 20,000 పర్సన్ ఒక 8,000 వరకు సేవ్ చేసుకుంటూ వెళ్తే హ్మ్. ఒక 5 to 7 ఇయర్స్లో హ్మ్. అప్పు క్లియర్ చేసుకోగలుగుతారు. తర్వాత సైమల్టేనియస్గా ఒక చిన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకుంటూ వెళ్తే వాళ్ళ రిటైర్మెంట్ కానీ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ హ్మ్. ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. డెఫినెట్‌లీ. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.